చలిగా ఉంది కదా? నో ఏం లేదే. ఓకే, ఐల్ గో అండ్ చేంజ్. ప్లీజ్. అబ్బా చలిగా ఉంది. హలో మైలు. చాలా అందంగా ఉన్నారు. అదే అందంగా ఉంది. ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. సారీ సారీ సారీ. ఇదిగో తుడుచుకోండి. యా థ్యాంక్ యూ. అలా తుడుచుకుంటారు ఎవరైనా? వాట్? I'll do it for you. Don't worry, it's okay. ఏమన్నా మాట్లాడాలా? ఫుడ్ ప్రిపేర్ చేస్తాను. మేడం మేడం, దాస్కి అయితే కొత్త నెంబర్ నుంచి కాల్ వస్తుంది. లేచి. హలో హలో దాసు, ఏంట్రా? నేనంటే ఎవరమ్మా? పేరు చెప్పాలి కదా. అదే విక్రమ్ కుమార్. ఓ విక్రమ్ కుమార్ గారు మీరా? ఏంటి మధ్య అసలు కనపట్లేదు. ఆగరా 1 minute. పొటాటో ఫ్రై పప్పుచారు ఓకేనా? ఓకే. ఓకే. పొటాటో ఫ్రై పప్పుచారు చేస్తుందిరా నా కోసం. ఓ పని చేయి, నువ్వు పక్కన కూర్చొని పులిహోర కలిపేసి. లేకపోతే ఏంటి, అమ్మ ఇంటికి పిలిస్తే పప్పుచారు అప్పడాలని సొల్ కవర్లు. బి ఏ రొమాంటిక్ మ్యాన్. రేయ్, అదంతా రెగ్యులర్ ఫీలింగ్ రా. ఈ అమ్మాయి చాలా స్పెషల్. ఆ అమ్మాయికి ముద్దు పెట్టాలనిపిస్తుందిరా. ఎలా ప్రొసీడ్ అవ్వాలో నాకు తెలియట్లా. రాంగ్ టైంలో కాల్ చేసిన రైట్ పర్సన్కి కాల్ చేసావు. ఇలాంటి విషయాల్లో మనకి టన్నుల కొద్ది ఎక్స్పీరియన్స్ ఉంది. అరే దాసు, నువ్వు ఎప్పుడైనా ముద్దు పెట్టావా? పెట్టావా నా? ఎలాంటి కిస్సులు పెట్టావా అని అడగాలి. పెక్కుతో స్టార్ట్ చేసి స్మూచ్, ఫ్రెంచ్, రష్యన్, ఇరానియన్, మంగోలియన్, చైనీస్, జాపనీస్, అబ్బో చాలా రకాలు. రేయ్, అన్ని ఫారెన్ లాంగ్వేజ్లుగా. చూడు, ఇలా ఫ్లో డిస్టర్బ్ చేసామంటే ఫోన్ పెట్టేస్తా. సారీ చెప్పరా. మొన్న ఈ మధ్య పూజ మా ఇంటికి నా రూమ్లోకి వచ్చింది. మా ఇద్దరి మధ్య ఒక చిన్న సైలెన్స్. తను నా కళల్లోకి, నేను తన కళల్లోకి. తను నాకు దగ్గరగా, నేను తనకు దగ్గరగా. రేయ్, తర్వాత ఏం జరిగిందో చెప్పు. ఆ తర్వాత సారీ సార్. అవును, ఎక్కడున్నావు? తన నా కళల్లోకి, నేను తన కళల్లోకి. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఒక చేయి తన నడుము మీదేసి రెండో చేతిని తన జుట్టులోకి అలా పోనించి దగ్గరికి లాక్కొని తన పెదాల మీద. What is this nonsense? పప్పు చారు. అంతేనా? ప్రొసీడ్ అయిపో చెప్తా. దాసు, ముద్దు పెట్టేయమంటావా? పెట్టే చెప్తా. సరే అయితే పెట్టేస్తా. నువ్వు ఫోన్ పెట్టేస్తా. ఓకే, పెట్టేస్తా. ఫోన్ పెట్టేసాడేంటి? మీకు రోజు నైట్లు అలవాటు అయిపోయి ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. అది కాదురా.
హాయ్. ఫుల్ ఫ్యామిలీ కల్లోకి వచ్చేసారేంటి? ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారని మర్యాద లేకుండా అడుగుతున్నాయట్రా. పెళ్లి చూపులని చెప్పలేదా? పెళ్లి చూపులా? అంటే సర్ప్రైజ్ చేద్దామని. పూజ ఎవరు? డాడీ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ. బయట నిలబెట్టి మాట్లాడుతున్నావేంటమ్మా? లోపలికి రమ్మను. అమ్మా రండి. రండి రండి, కూర్చోండి కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. మాట్లాడుతుండండి. కూర్చోండి. నమస్తే. పెద్దరికం ఇటు. నువ్వు కూడా డిపార్ట్మెంటా? డిపార్ట్మెంట్ నేను డాక్టర్నండి. దాస్ ఎంబీబీఎస్ ఎంఎస్ గోల్డ్ మెడలిస్ట్. మరి నీకు మా అమ్మాయికి ఎలా పరిచయం? తాతగారిని తీసుకుని మీ అమ్మాయి రోజు మావాడి క్లినిక్కే వస్తుంది కదా ట్రీట్మెంట్కి. తాతగారు అంటే డాడీ తాతారావుకి బాగోకపోతే ఒకరోజు వాళ్ళ క్లినిక్కి తీసుకెళ్ళాను. ఓ అవును, తాతగారు ఎక్కడున్నారు? తాతగారు కాదు, వాడి పేరు తాతారావు. తండ్రిని పట్టుకుని ఆడు ఈడు అంటాడు. ఈయనకి అసలు మర్యాద లేదు. వాళ్ళ తిరుపతిలో ఏం గొడవలున్నాయి మనకెందుకు? అవునులే. మార్కెట్ అంతా పడి దొరలినా దోసకాయలు మాత్రం దొరకట్లేదమ్మా. మీకు 3 ఏళ్ళు తాతయ్య గారు. మీ గురించే మాట్లాడుతాం. నన్ను ఆశీర్వదించండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. అసలు ఇంకా వాడి కాళ్ళ మీద పడతాడేంటి? మీరు ఎలాగైనా మీ కొడుకుని కోడల్ని ఒప్పించి మా పెళ్లి చేయాలి. పెళ్ళా? ఏదైనా పని ఉండి వచ్చారా? మీ అమ్మాయి చెప్పే ఉంటుంది. మావాడు చాలా అమాయకుడు అండి. అలాంటిది మొట్టమొదటిసారిగా మీ ఈ అమ్మాయి. ఏరియాలో దోసకాయలు చాలా చౌకంట కదా, నిజమేనా? నువ్వు నోర్మై. ఎప్పుడే మాట్లాడాలో తెలియదు. ఏమండి మీ నాన్నగారు కదా, కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడొచ్చుగా. ఎవరికండి నాన్న? మీకేనండి. మా నాన్న చచ్చిపోయి చాలా కాలం అయింది. నా కొడుకు కూడా చచ్చిపోయాడు. నేను ఇంట్లో ఉన్నా. తాతయ్య గారు అది మీరు మీద తర్వాత చూసుకోండి. నా పెళ్ళి. ఆపండి. పెళ్ళి ఎవరికి? అది నాకు. అయ్యో దోసకాయ ఏంటి? నా గుండెకాయ. అది అటుంటుంది. అయ్యే తాతయ్య గారు మాట్లాడుతూనే పడిపోయాడు. పోయాడా? ఐఎమ్ సారీ మేడం. ఫినిషా? బతికేవాడు సార్. ఇట్స్ ఎ మిరాకిల్. బాబు దాస్ బాబు, నన్ను కాపాడు, నీకు పుణ్యం ఉంటుంది. ఏంటి సార్ ఆ మాటలు? మీకేం కాదు. నీకేం కాదు నువ్వు తాతయ్య. ఊరుకమ్మా, అంతా నీ వల్లే. అంతా హ్యాపీగా ఉంటే మీకు సడన్ గా స్ట్రోక్ ఎందుకు వచ్చింది? నా బొంద హ్యాపీ. ఒకేసారి అంత మందిని కవర్ చేయలేక చచ్చాను బాబు. కవర్? అదే మన పెళ్లి గురించి. నువ్వు ఇంకెళ్ళలేదా? మీరు రాసింది మీకేనా అర్థమవుతుందా? ఈలో బ్లడ్ శాంపిల్స్ తీసుకో. ఈ డాక్టర్స్ అంతేనండి, బాగా చదువుకుంటారు కానీ రాయడం. జస్ట్ 2 days ఓపిక పట్టు. దేవాన్ని ఖచ్చితంగా పట్టుకుంటా. నువ్వు దేవుణ్ణి పట్టుకునే లోపు నేను దేవుడి దగ్గరికి పోయేలా ఉన్నాను. హాయ్ దేవా. అరే గోల్డ్. నువ్వేంటి ఇక్కడ? రే గోల్డ్, ఇస్తుంటే అక్కడ వెళ్తావేంట్రా? నువ్వు ఇటురా. అక్కడ ఎవరున్నారు? ఇట్రా. రారా రా రా రా. రే రాత్రి జాహ్నవి ఆల్మోస్ట్. జాహ్నవి కాదు, పూజ. పూజ కాదురా, జాహ్నవి. పూజ లోపల ఉందని చెప్తున్నాను. పూజ ఇక్కడ ఉందా? ఒకసారి మాట్లాడాలి. ఏంటి పూజ మాట్లాడతావా? వేసావా? ఆన్ ద వే సగం వేసా, ఇప్పుడు ఫుల్ వేసేద్దాం. రా కూర్చో. నీకు దండం పెడతాను. మా చిట్టి కాదు, మా బుజ్జి కాదు. పూజ తెలిస్తే ప్రాబ్లం అయిపోతుంది. ఎక్కడి నుంచి మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, ఆ తర్వాత తాగుతున్నాం. ఇది ఫిక్స్. కావాలంటే రేపు తాగుదాం. ఎన్ని బాటిల్స్ అయినా తాగుదాం, సరేనా? ఇప్పుడు వెళ్ళిపోవా ప్లీజ్? ఓకే. గ్లాసులు ఎక్కడా? దేవా దేవుడా, ఆయన దగ్గరికి వెళ్ళకుండా సార్ ఇవన్నీ చేస్తున్నాం. రిలాక్స్. ఏం చేస్తున్నావు? సూదులోకి దారం అయితే ఈజీగా ఎక్కించగలను సార్, కానీ నరం ఎక్కడుందో దొరికి సావట్లేదు. నువ్వు టైలరా? సార్ క్యాచ్ ఇట్. రే తీసుకురా. ఓకేనా? వెళ్ళొచ్చా? చీర్స్ కొట్టుకుంటూ తాగేసావేంట్రా? డోంట్ వరీ, మళ్ళీ ఇంకోటి తాగుతాం. మేడం 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 ఇప్పుడు మీరు ఆ గదిలోకి వెళ్ళకూడదు. ఎందుకు? ఎందుకంటే ఇవాళ త్వరగా మొదలు పెడుతున్నట్టున్నారు. 7ంటికి తలుపు మూసారు. మీరు తాగదు. లోపల ఎవరున్నారు? అబ్బా చెప్తాను కదండి, సార్ ఇంక మిమ్మల్ని కలవరు. ప్లీజ్ వెళ్ళండి. ఎన్ని జాకెట్లు కుడితే డబ్బులు వస్తాయో. నేను చెప్పినట్టు సార్కి చెప్పకండి. రోజు ఒకే అమ్మాయి వస్తుందో లేకపోతే రోజుకు ఒక అమ్మాయి వస్తుందో తెలియదు, కానీ రోజు ఈ టైంకి తలుపులు మూసేసుకుంటారు. లోపల ఎక్కెక్కలో పక్కపక్కలు వినిపిస్తుంటాయి. పొద్దున్న లేచినప్పుడు కలిసిపోయి బయటకు వస్తారు.
మేడం ఇంకోటి దా నా బుజ్జి కదా ప్లీజ్ రా ప్లీజ్ ప్లీజ్ గోల్డ్ ఇదేం ఫుడ్ రా మీ ఇంట్లో ఫుడ్ కంటే బాగుంటుందిరా జాహ్నవి చేసిన ఫుడ్ జాహ్నవి ఎటో వెళ్ళిపోయింది మనసు దాసు ఇలా ఒంటరయ్యింది వయసు రే దాసు ఓ చల్లగాలి దాసు నాకెవరైనా భయపడుతుంటే బాగుండేదనిపించింది నా మీద భయమే లేకపోతే ఇంకా బాగుందని నిన్ను చూస్తుంటే తెలుస్తుంది. నన్ను కాదు జాహ్నవిని అదే లవ్ అంటారు. ఎందుకో భయంగా ఉందిరా. ఏమన్నా భయమా? అంటే దేవా కూడా భయం అంటే ఏంటో తెలిసిపోయిందనమాట. కన్నుకి ఒకవైపే భయం ఉండదు దేవా. ప్రాణం పోతుంది అన్నప్పుడే భయపడరు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి దూరం అయిపోతున్నప్పుడు కూడా భయపడతారు. మారిపోతేవా మందైపోయిన మంచిగా నిద్రపడుతుంది. 10 మందితో కలిసి బతకాలంటే డబ్బు పవర్ అవసరం లేదు. కొంచెం చిరును కొంచెం ప్రేమ ఉంటే చాలు లైఫ్ చాలా అందంగా తయారవుతుంది. ఈ మాట 20 సంవత్సరాల క్రితం ఎవరైనా చెప్పుంటే బాగుండేది. లేట్ అయింది, వెళ్తా. మరి ఏదో రోజు జానకి నిజం తెలిసిపోతే నన్ను వదిలి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుంది? నేను వదిలేసి వెళ్ళిపోయానా? నిజం చెప్పేస్తే అది నీ గతం అవుతుంది, కానీ అబద్ధాన్ని కంటిన్యూ చేస్తే అది నీ భవిష్యత్తు అవుతుంది. నిజం చెప్పేదేవా. ఎందుకు తీసుకొచ్చారు నన్ను? ఎన్ని రోజులు ఇలా దాక్కుని బతుకుతావు? నేను బయటికి వస్తే చేస్తాను కాబట్టి. మా నాన్నని చెప్పిన ప్లాన్లో నేను ఉన్నానని దేవాకు తెలిసిపోయింది. పైగా సిటీలోకి వచ్చాను కాబట్టి ఖచ్చితంగా చంపిస్తాను నన్ను. అదే నాకు కావాలి. ఏంటి నేను చావడమా? వాడు రావడం. ఇలాంటి ప్లాన్ వల్లే ఆ రోజు జస్ట్ మిస్ అయ్యాను. అప్పుడు వాడు వస్తాడని నాకు తెలీదు, ఇప్పుడు వస్తాడు. ప్రతిరోజు ఇలా భయపడుతూ బతకడం కంటే ఒక్కరోజు వన్ డే ధైర్యంగా ఉండు. మిగతాది నేను చూసుకుంటాను. నువ్వు బాగా చూసుకుంటా. ఆ రోజు నీ తమ్ముడిని కుక్కని చంపినట్టు చంపాడు. ఏం పీకావు? చెప్పింది చెయ్యి, లేదంటే వాడికంటే ముందు నేనే చంపేస్తా. ఓకే, అర్థమైందా?